అంబేద్కర్ కోనసీమ జిల్లా బి సావరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు చేతిలో పుష్ప అనే యువతి దారుణ హత్యకు గురైంది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న పుష్ప తర్వాత షేక్ సమ్తో సహజీవనం చేస్తుంది. కొన్ని రోజుల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మద్యం మత్తులో తరచూ పుష్పతో షేక్ గొడవ పడేవాడు. రాత్రి మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో పుష్పను కత్తితో ఛాతీలో పొడిచాడు. అడ్డుకోబోయిన యువతి తల్లి అన్నపై దాడికి పాల్పడ్డాడు. ఛాతీలో బలమైన గాయం కావడంతో పుష్ప అక్కడికక్కడ మృతి చెందింది. యువతి మృతి చెందిన తర్వాత సమ్మె పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బి సావరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు చేతిలో పుష్ప అనే యువతి దారుణ హత్యకు గురైంది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న పుష్ప తర్వాత షేక్ తో సహజీవనం చేస్తుంది. కొన్ని రోజుల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మద్యం మత్తులో తరచూ పుష్పతో షేక్ గొడవ పడేవాడు. రాత్రి మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో పుష్పను కత్తితో ఛాతీలు పొడిచాడు. అడ్డుకోబోయిన యువతి తల్లి అన్నపై కూడా దాడికి పాల్పడ్డాడు. అయితే ఛాతీలో బలమైన గాయం కావడంతో పుష్ప అక్కడికక్కడ మృతి చెందింది. యువతి మృతి చెందిన తర్వాత అతను కూడా పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.